అన్నీ నాకు అణిగి మణిగి ఉంటుంది, ఏమీ నాకు ఎగిరెగిరి పడుతుందనే సామెత ఉంది కదా, అది నాకు నిజమే అనిపిస్తుంది కొంతమందిని చూస్తే. కొంతమందికి ఏంటో ఏమీ లేనప్పుడు ఎంత దీనత్వం చూపిస్తారో, మనతో ఎంత చక్కగా మాట్లాడతారో, అబ్బా మనల్ని వదిలేసి ఒక్క క్షణం కూడా ఉండలేరు, ఏ కష్టం వచ్చినా మనతోనే చెప్పుకుంటారనే రీతిలో ఉంటారు. కానీ ఎప్పుడైతే వాళ్ళకి నడమంత్రపు సిరిలాగా ఏదైనా కలిసి వచ్చిందంటే చాలు, అప్పుడు వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే, మనల్ని చూసినప్పుడు ఒక చీడ పురుగు చూసినట్టే అనిపిస్తుంది. అలాంటి మనుషులు చూసినప్పుడు అబ్బా ఇన్ని రోజులు ఇలా ఉన్నారో సడన్గా ఇలా ఎందుకు మారిపోతారు అని అనిపిస్తుంది. కానీ అలాంటి వాళ్ళకి నాకు అనిపిస్తుంది దూరంగానే ఉండాలి కానీ దగ్గరగా ఉండకూడదు. ఒకవేళ వాళ్ళకి ఏదైనా కలిసి వచ్చిందనుకోండి, వాళ్ళది వాళ్ళే అనుభవిస్తారు కానీ పక్కోళ్ళకి పెట్టేయరు కదా. ఇప్పుడు మనకి ఏది ఉంటే మనం అనుభవిస్తాం కానీ పక్కోళ్ళకి పెట్టం. ఎవరికి ఏది ఉంటే వాళ్ళు అది అనుభవిస్తారు కానీ ఇతరులకు పెట్టారు కదా. అలాంటప్పుడు ఇతరులను తక్కువగా ఎందుకు చూడాలి? ఎవరికి ఉంటే వాళ్ళు అనుభవిస్తారు కాబట్టి మనం ఎందుకు ఇతరులతో ఎప్పుడూ ఒకేలాగా ఉండడమే ఎందుకు ఉండకూడదు అని నాకు అనిపిస్తుంది. అప్పుడు నాకు అనిపిస్తుంది, దేవుని వాక్యం ఒకటి గుర్తొస్తుంది, తమను తాము తగ్గించుకున్న వారు హెచ్చించబడతారు, తమను తాము హెచ్చించుకున్న వారు తగ్గించబడతారని నాకు అది గుర్తొస్తుంది. అందుకే మనకి ఏది ఉన్నా లేకపోయినా మనం ఒకే రీతిలో ఉండాలి. ఎవరితోనైనా నేను ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా ఎవరితోనైనా నేను కలివిడిగానే మాట్లాడతాను. ఎందుకంటే మనలో మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు హెచ్చిస్తాడు కదా. మనం ఎందుకు ఇతరులను చూసి అసహ్యం పడ్డము, ఇతరులు చూసి మనమెందుకు బాధపడడము, అవన్నీ నాకు అనిపిస్తుంది ఇవన్నీ వేస్ట్. మనకు చక్కగా ఉన్న దాంట్లో తృప్తిగా ఉండాలి, ఇతరులతో సంతోషంగా ఉండాలి, ఉన్నా లేకపోయినా. అలా ఉండే మనుషులంటేనే నాకు ఇష్టం. కానీ ఏదో ఉంది కదా అనుకొని మన దగ్గర ఏదో హై లెవెల్గా ఫీల్ అయ్యే వాళ్ళ దగ్గరికి దరిదాపుల్లో కూడా చేర్చుకోకూడదు. నాకు అనిపిస్తుంది ఇది జీవితంలో నిజమే అనిపిస్తుంది. మొత్తానికైతే కర్రీ రెడీ అయిపోయింది, చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి.